Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి ఈ జనవరి నెలలో భోగి ఫస్ట్ కాబట్టి అసలు భోగి రోజు ఏ విధంగా చేయాలండి? ఏమైనా దోషాలు ఉంటే ఈ పండుగ రోజు అసలు ఏ విధంగా చేస్తే మంచిది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. భోగి అనేటటువంటిది ప్రతి మనిషికి భోగభాగ్యాలతో కూడుకున్నది అని అర్థము. అయితే సనాతన ధర్మనందు శాస్త్రమునందు భోగి గురించి పెద్దగా విషయాలేమీ తెలియజేయలేదు. కానీ మన పెద్దలు అంటే మన తరాల వాళ్ళు ఏం చేశారంటే దీనిని ఒక పండగల ఒక వాతావరణం అంటే మనకు సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులైనటువంటి పండగలు అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు. మనం ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది, ఏది పాటిస్తే అదే ధర్మం అవుతుంది. అయితే భోగిలో ఏం చేసేవాళ్ళు అని అంటే గనక అంటే మా చిన్నతనంలో మా అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ వాళ్ళందరూ ఏం చేసేవారు అని అంటే ఈ భోగి సమయంలో ఒక కొత్త చాపను వేసేవారు. చాప మీద చిన్న పిల్లలను కూర్చోబెట్టేటటువంటి వాళ్ళు. ఆ చిన్న పిల్ల అంటే మమ్మల్ని మా అన్నదమ్ములు అందరినీ ఒక 10 మందిని ఏకకాలంలో కూర్చోబెట్టి మానకలు అనేటటువంటి అప్పుడు వడ్లు కొలిచేటటువంటి మానకలు ఉండేటటువంటివి. ఆ పెద్ద పెద్ద మానక ఒక్కొక్క మానక 5 కిలోల అంత ఉండేటటువంటిది. ఆ మానుకల్లో ఏం చక్క రేగి పళ్ళు, చెరుకు గడలు, అలాగే జామకాయలు, అలాగే ఈ యొక్క మనము నల్లగా ఉంటాయి జీడి పండ్లు అని అంటూ ఉంటాము. ఆ జీడి పండ్లు ఇవన్నీ కూడా మానుకలలో నింపి అవి తల మీద నుంచి పోసేటటువంటి వారు. అప్పుడు సమయంలో ఎందుకు పోసేవారు అర్థం కాలేకపోయేది. కానీ ఇప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే గనక ఎక్కడనైతే ఆనందము, సంతోషము, చిన్నపిల్లల యొక్క కేరింతలు, చిన్నపిల్లల యొక్క నవ్వులు ఎక్కడైతే విరాజిల్లుతాయో అక్కడ భోగభాగ్యాదులు సమృద్ధిగా ఉంటాయి. ఆ ప్రదేశమునందు సాక్షాత్తు ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి సమృద్ధిగా అక్కడ కూర్చుండి ఉంటారు అనేటటువంటి నమ్మకాన్ని అప్పట్లో విశ్వసించేటటువంటి వారు. అందుకే చిన్న పిల్లలకు ఇవన్నీ కూడా తలపై నుండి భోగభాగ్యాదులు కురవాలి అని చెప్పేసి ఈయన చక్కగా కొత్త బట్టలు వేసుకొని చక్కగా అక్కడ కూర్చుండి అక్కడ అవన్నీ కూడా తినుకుంటూ ఉండి పైనుంచి అవి పడుతూ ఉంటే ఎంతో ఆనందం వేసేది ముచ్చట. ఇప్పుడు ఆ భోగి అనేటటువంటిది కనుమరుగైపోయింది. ఉదయం లేచింది అంటే ఉదయం ఆ రోజు 4 గంటలకు లేచేవారు. ఏం చక్క మన ఇంట్లో ఉన్న అప్పట్లో పాత ఇల్లు ఉండే కర్రలు దూలాలతో ఉన్నటువంటి ఇల్లు ఉండేటటువంటి. అప్పుడు ఏం చేసేవారు అంటే ఈ దూలాల నుంచి ఊడిపోయినటువంటి కర్రలన్నీ తీసుకొని 4 గంటలకు లేచి ఏం చక్క భోగి మంటలు పెట్టుకునేటటువంటి వారు. ఆ భోగి మంటలను పెట్టుకొని ఏం చక్క ఆ రోజున ఉదయకాలం నందు అంటే సూర్యుడు రాకమునిపే స్నానాన్ని ఆచరించేటటువంటి వారు. స్నానాన్ని ఆచరించి చక్కగా దేవతా దర్శనానికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకొని ఏం చక్క ఆ రోజున భోగభాగ్యాదులు ఉండాలని చెప్పేసి మన తలపై నుండి ఈ రకమైనటువంటి వస్తువులను వేసేటటువంటి వారు. అదే రకంగా చూసుకుంటే సనాతన ధర్మమునందు ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి సూచిక. ఇవన్నీ కూడా దారిద్ర బాధ ఉండకూడదు, అలాగే దారిద్ర బాధను అధిగమించాలి, ధనధాన్యులకు ఏ రకమైనటువంటి లోటు ఉండకూడదు అని నిర్ణయించినటువంటిది భోగి అని అర్థము. అంటే అందులో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే గనక ఈ భోగిలో వేసేటటువంటి ప్రతిదీ కూడా అంటే పాతదనాన్ని మరచిపోయి నూతనమైనటువంటి విధానాన్ని అలవర్చుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు ఈ పండగ జనవరిలోనే వస్తుంది. అంటే మనము కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ని కూడా చేసుకుంటూ ఉంటాము. అంటే 2023 అయిపోయింది, 2024లో అడుగు పెడుతున్నామంటే పాతదనంలో ఉన్నటువంటి ఏవైతే చెడు ప్రభావం ఉందో అదంతా కూడా తొలగిపోయి నూతనంగా జీవించాలి. ఇక మనం ఏ రకంగా అప్డేట్ కావాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా జీవితంలో అభివృద్ధిని సాధించాలి అని ఏ రకంగానైతే ఆలోచిస్తామో అది ఈ యొక్క జనవరి 14వ తారీఖు రోజున మనము ఈ భోగిని కూడా అదే రకంగా ఆలోచన చేసుకోవాలి. భోగి అంటే ఏంటి అంటే పాత విధములైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, బాధను అక్కడితో మర్చిపోయి రాబోయే సంక్రాంతి అనేటటువంటిది విశేషమైనటువంటి పండగ. ఆ సంక్రాంతి నుంచైనా సరే జీవితంలో కొత్తదనాన్ని అలవాటు చేసుకోవాలి.
గతంలో ఏవైతే తప్పులు చేశామో, ఏవైతే ఇబ్బందులు పడ్డామో, భవిష్యత్తులో అవి రాకుండా జాగ్రత్త పడాలి. అవి గనక జాగ్రత్త పడితే ఇక మన జీవితాంతం భోగి అంటే ఏంటి? భోగాన్ని అనుభవించడానికి, ఈ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికే ఈ భోగి అనేటటువంటిది విశేషంగా ఆచరిస్తారు. ఇది కేవలం ఆచారము అనేటటువంటి విధానాన్నే తీసుకోవాలి గానీ, ఇది శాస్త్రం నందు దీని గురించి పెద్దగా చెప్పినటువంటి అంశాలైతే ఏమీ లేవండి. కనుక దీన్ని ఆచరించడం కాబట్టి ఆచరణగా తీసుకోవాలి. అది పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి విధానం కాబట్టి దీని వెనక ఉన్నటువంటిది ఏంటి అంటే ఇది 3 రోజుల పండగ కాబట్టి ఆ రోజున చక్కగా గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచే గాలిపటాలు ఎగిరివేయడము చక్కగా అప్పుడంటే సంక్రాంతి వచ్చింది అంటే స్కూల్‌కి 10 రోజుల సెలవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం భోగి, సంక్రాంతి 2 రోజులు మాత్రమే సెలవు. 3 రోజులు 3 రోజులు సెలవులు ఇచ్చేస్తున్నారు. అప్పటితో గడిచిపోతుంది. మళ్ళీ యథావిధిగా పిల్లలతోనే ఏదైనా పండగండి. పిల్లలుంటేనే పండగ చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలుంటే మనకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. అది కొనియాలి, ఇది కొనియాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అనేటటువంటి ఒక తపన ఉంటూ ఉంటుంది. దాని ద్వారా పండగ వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఏదైనా కూడా పిల్లలతోనే పండగలు. కనుక పిల్లలతో చేసుకునేటటువంటి పండగే భోగి పండగ. వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకు సిరి సంపదలు, భోగభాగ్యాదులు అన్నీ ప్రసాదించాలి అనేటటువంటి విధానంతో ఈ భోగి పండగ అనేటటువంటిది ప్రధానంగా ఆచరిస్తారమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి జనవరిలో సంక్రాంతి ఉంది కాబట్టి అసలు ఎలాంటి నియమాలు పాటించాలండి ఈ అంటే పండుగ రోజు? అలానే ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారు పరిహారం చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ సంక్రాంతి అనేటటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి యోగం. అలాగే ఈ సంక్రాంతి అనేటటువంటిది ముఖ్యముగా 4 రాసుల వారికి మాత్రము శని ప్రభావం అనేటటువంటిది విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాని యొక్క ప్రభావము చేత వీళ్ళకు కొన్ని రకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు, దుఃఖములు అనేటటువంటి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ 4 రాసులు ఏవి అంటే గనక 1 కర్కాటక రాశి, 2 సింహ రాశి, 3 వృశ్చిక రాశి, 4 మీన రాశి. ఈ 4 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రకములైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ తీవ్రముగా వచ్చేటటువంటి అవకాశాలు ఈ 4 రాశుల వారికి ఏర్పడబోతున్నాయి. ఎందుకు అంటే గనక కర్కాటక రాశి వారికి అష్టమ శని, అలాగే సింహరాశి వారికి సప్తమ శని, అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అలాగే మీన రాశి వారికి ఏలినాటి శని. ఈ రకమైనటువంటి శని ప్రభావం ఈ 4 రాశుల మీద సంచరింపబడుతుంది. కనుక సంక్రాంతికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి లక్షణం ఏమిటి అంటే గనక ఈ సంక్రాంతి రోజున పాటించవలసినటువంటి నియమాలనేటటువంటి పాటించడం ద్వారా ఈ 4 రాశుల వారికి తప్పకుండా ఈ శని ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది. అంటే పూర్తిగా తొలగిపోదు, కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది మాత్రం తప్పకుండా లభిస్తుంది. అది ఏమిటి అంటే గనక తిలదానము, తిల హోమము, అలాగే తిల భక్షణము అంటే భక్షణం అంటే తినడము అని అర్థము, అలాగే తిల స్నానము, అలాగే తిల తర్పణము, ఇవి చేయడం ద్వారా శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అని ధర్మమునందు అంటే ధర్మసింధువులో చెప్పారు. అంటే శని యొక్క భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా, దాని కష్టము నుండి మనం బయటపడాలనుకున్నా ఏ విధమైనటువంటి ఉపశమనం ఆచరించాలి అంటే సంక్రాంతి రోజు అందుకే సంక్రాంతి వచ్చింది అంటే నువ్వుల పదార్థాలు విపరీతంగా పెడుతూ ఉంటారు. నువ్వులతో చేసినటువంటి లడ్డూలు పెడుతూ ఉంటారు. ఎవ్వరికి మనం ఇచ్చినా కూడా నువ్వులు ఇస్తూ ఉంటాం. నువ్వులు కానీ, బెల్లం కానీ, నువ్వులు కానీ, చక్కెర కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? మకర సంక్రాంతి అంటే శనీశ్వరుడు మకర రాశికి అధిపతి. శని ఎవరి కొడుకు అంటే సూర్య భగవానుని యొక్క కొడుకు. అయితే ఈ సూర్య భగవానుడి యొక్క కొడుకుకి సూర్యుడు అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావము చేతనే ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడో ఆ సమయంలో సూర్యుడి యొక్క తేజస్సు అనేటటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది. అంటే పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. అందుకే
ఈ యొక్క సంక్రాంతి అయిందంటే చలి కాస్త కాస్త తగ్గుకుంటూ తగ్గుతుంది. వస్తుంది. శివరాత్రికి శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటి? సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో అది ఉత్పన్నమయ్యి శనీశ్వరుడి యొక్క తేజస్సు అనేటటువంటిది క్షీణించబడుతుంది అని అర్థము. అంటే శని భగవానుడు ఇచ్చేటటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో అవి కొద్ది వరకు తగ్గుముఖం పడతాయి. అందుకే సూర్యుడు ఆరోగ్యకారకుడయ్యాడు, అతని కొడుకు ప్రాణకారకుడయ్యాడు. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు తండ్రి అయితే, ప్రాణాన్ని హరించేటటువంటి వాడు, కష్టాన్ని కలిగించేటటువంటి వాడు కొడుకు అయ్యాడు. అందుకే ఎప్పుడైతే ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఈ యొక్క విధానాన్ని మనం చేసుకుంటామో 5 రకాల విధానాలు, మళ్ళీ ఒకసారి చెప్తా, 5 రకాల విధానాలు మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ సంక్రాంతి కన్నా, ఈ సంక్రాంతి అనే కాదు, ఏ సంక్రాంతి అయినా సరే ఇది జీవితాంతం ఉపయోగపడుతుంది. మనం సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి నియమాలు: తిల భోజనము అంటే తిలభక్షణము, అంటే నువ్వులతో చేసిన పదార్థాలు తినడము. తిల స్నానము అంటే నువ్వులు వేసుకొని నీటిలో స్నానం ఆచరించడము. అలాగే తిల హోమము అంటే కేవలం నువ్వులతో చేసేటటువంటి హోమము మాత్రమే. అలాగే ఈ యొక్క తిల దానము చేయడం ద్వారా కూడా పుణ్యము కలుగుతుంది. అలాగే ఈ యొక్క తిల తర్పణము, ఈ 5 అనేటటువంటివి మనిషి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళతాయి. ఆ తిలతర్పణంలో మళ్ళీ 2 రకాల తర్పణాలు ఉంటాయి. అవి దేవతా తర్పణానికి తెల్ల నువ్వులు వాడాలి, పితృతర్పణానికి నల్ల నువ్వులు వాడాలి. అలాగే మనం స్నానం చేసేటటువంటి వాటిలో కూడా నల్ల నువ్వులే వేసుకోవాలి, తెల్ల నువ్వులు వాడకూడదు. నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయాలి. అలా చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహంను మనం సంపూర్ణంగా దొరుకుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది రాకుండా సూర్యుడు మనకు ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈ యొక్క నేను చెప్పినటువంటి 4 రాసులు ఉన్నాయి కదా, ఆ 4 రాసుల వారు తప్పకుండా తమ మెడలో ఒక అద్భుతమైనటువంటి నవరత్నాల లాకెట్ ధరించుకోవడం వల్ల వాళ్లకు ఈ శనీశ్వరుడి నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మిగతా గ్రహాలు ఏవైతే మనకు గ్రహాలు అనేవి 9 గ్రహాలుగా సూచించడం జరిగింది. మిగతా 8 గ్రహాలు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నవగ్రహాల యొక్క లాకెట్ని ధరించడం ద్వారా, నవరత్నాల యొక్క లాకెట్ ధరించడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి దోషములు తొలగిపోయి ఈ సంక్రాంతి నుండి ఈ 4 రాసుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, రాజయోగం కూడా పట్టే అవకాశం మనం ధరించినటువంటి లాకెట్ ద్వారా కలుగుతుందమ్మా. అంటే మీరు చెప్పిన రాశుల వారే ధరించాలండి నవరత్నాలు, లేకపోతే అందరూ వేసుకోవచ్చా? కేవలం ఈ 4 రాసుల వారికే వేసుకుంటే గనక దాని యొక్క ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది. మిగతా రాసుల వారు వేసుకోవాలా లేదా అది జాతక నిర్ణయం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 4 రాసుల వారికి అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సప్తమ శని, అష్టమ శని ఈ 4 రాసుల వారికి మాత్రమే ఉంటుంది. కనుక ఈ 4 రాసుల వారు ధరిస్తే గనక రాబోయేటటువంటి విపత్తులు కానీ ఇబ్బందులు కానీ రాకుండా వాళ్ళకు ఒక రక్షణ కవచంలా ఆ యొక్క లాకెట్ ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడుతూ ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.